అమీర్పేట మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్ భవన్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఇక 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేపట్టారు. అమీర్పేట మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్ భవన్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. ఉదయం ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయగానే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఎక్కడి నుంచి పొగలు అనేది స్టార్ట్ అయినాయి, మంటలు అనేది స్టార్ట్ అయిన దాని కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది తెలుసుకున్నారు. అక్కడ ఇన్స్టిట్యూట్ లో కానీ మొత్తం ఆ బిల్డింగ్ కూడా చాలా వరకు కూడా ఉద్యోగస్తులు కానీ ఇతరులు కానీ చాలా మంది కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరినీ కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది శుక్రజాల వారిని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా బిల్డింగ్ అంతా కూడా ఖాళీ చేసినటువంటి పునర్పరిమాణంతో కనపడుతుంది. దట్టమైనటువంటి పొగలు, దాంతోపాటు మంటలు కూడా ఎక్కువ వ్యాపిస్తుండడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా అక్కడి నుంచి ఖాళీ చేపిస్తున్నారు. ప్రస్తుతం అయితే 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. దాంతో పాటు ఆ పరిసర ప్రాంతంలోకి ఎవరు ఉండలేకుండా ముందుకి తీసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో తరచుగా ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఎందుకంటే ఇది నాంపల్లిలో ఒక ఫర్నిచర్ షాప్ లో జరిగినటువంటి అగ్ని ఏదైతే దాడి ఉందో దాని తర్వాత అది మరవకుండా ఇప్పటికే చాలా మంది కూడా చనిపోయారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో మొదటి నుంచి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని ఇంపార్టెంట్ బిల్డింగ్స్ లో కూడా ఫైర్ సంబంధించినటువంటి సేఫ్టీ కంపల్సరీగా మీరు పాటించాలని కూడా పదే చెప్తున్నారు. కానీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినది ఇప్పటి వరకు అంచనా అవ్వలేదు. పూర్తిగా మంటలు అనేది అదుపులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఒక అవగాహన అయితే వచ్చిన అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణభయం అయితే ఇంకా జరగలేదు. ఇంకా పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ బయట చేసిన తర్వాత మనకు ఒక అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే ఆ భవనానికి సంబంధించి ఎటువంటి సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి తీసుకున్నారా, తీసుకోలేదా అంటే ఏం చెప్తారు? అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? అది మొదటి నుంచి కూడా చాలా పాతపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ప్రతి ఒక్క ఆఫీసులకు కానీ వీటికైనా అంటే ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్, జనసంచారం ఉన్నటువంటి ప్లేసెస్, ఆఫీసెస్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసెస్ లో మీరు అలారమ్స్ అనేది చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఫైర్ సంబంధించిన సేఫ్టీని మస్తుగా మీరు వాడాలి. దాంతో పాటు ఈ ఫైర్ సంబంధించినటువంటి నాట్రల్స్ కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. కాకపోతే వాటిని పట్టించుకోలేదు అనేది కూడా ఒక ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని తీవ్రత అంటే ఇప్పుడు ఇవాళ ఈ ఫైర్ యాక్ట్ తీవ్రత ఎంత వరకు ఉంది, ఎంత అంటే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఇప్పటికే కాలిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఎంతవరకు నష్టం ఉన్నట్టుంది, దాంతో పాటు ఇంకా లోపల ఎవరైనా ఇంకా ఎంతమంది చిక్కుపోయారని కూడా ఒక అవగాహన రాలేదు. సో చూడాలి, మరొక అరగంటలో మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది? మొదటి
మొదటగా 20 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఒక్కసారిగా కూడా ఆ పొగలు రావడంతో చాలా మంది అక్కడ పైన చిక్కుకుపోయినట్టుగా తెలిసింది. ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేసారు తెలుసు, కానీ లోపల ఇంకా ఎవరైనా చిక్కుపోయారా అన్న దానిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మంటలు ఆడుతున్నారు కాబట్టి పొగ కూడా కాస్త ఇదైన తర్వాత క్లియరెన్స్ వచ్చిన తర్వాత లోపలికి ఇప్పటికే రెస్క్యూ టీం అనేది వెళ్ళింది. సో రెస్క్యూ టీం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారంటే కూడా వాళ్ళు పూర్తిగా చూస్తారు. చూసిన తర్వాతనే మనకు ఒక అవగాహన అయితే వస్తుంది. బేసిక్గా అయితే అధికారులు ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే ఈ తనిఖీలు కానీ సేఫ్టీకి మెజర్మెంట్ ఇవి మాత్రం గమనిస్తూ ఉంటారు. అసలు జనరల్గా అయితే అంతకు ముందే ఇటువంటివన్నీ గమనించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి అధికారులు అందరికీ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. నోటీసులు జారీ చేశారు. పెద్ద పెద్ద హోటల్స్ కానీ అపార్ట్మెంట్స్ సంబంధించిన వాసులు కానీ తర్వాత ఆఫీసులు మెయింటైన్ చేసిన వారికి అందరికీ కూడా చెప్తూనే ఉన్నారు. కాకపోతే స్వీయ సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడన్నా ముఖ్యంగా వారికి పవర్ సప్లై బట్టి ప్లేసెస్ ఏదైతే ఉంటాయో అక్కడ కేబులింగ్ వ్యవస్థ ఎలా ఉంది అన్న దానిపై కూడా చూస్తున్నారు. ఒక్కోసారి ఎర్తింగ్ అయినా కూడా పూర్తిగా కేబుల్స్ అన్ని కాలిపోయి లోపలికి మంటలు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి అధికారులు చెప్తున్నప్పుడు కానీ ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్లు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సో ఇప్పుడు కానీ ఈ ప్రమాదం ఎలా సంభవించిన దానికి కూడా క్లారిటీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా బిల్డింగ్ ఓనర్ పైన కేసులు నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మనకు. అయితే బేసిక్గా యాజమాన్యానికి సంబంధించి ఎవరైనా ఉన్నారా బయటకు వచ్చి దానికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు దాని గురించి ఏమైనా వివరంగా చెప్తున్నారా? అసలు ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద ఇద్దరు సంఘటన స్థలానికి అందరూ కూడా చేరుకున్నారు. అయితే లోపల ఏం జరిగింది అన్నదానితో కూడా వారు వివరాలంగా తెలుసుకుంటున్నారు. అంటే ప్రమాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఒక ప్రాథమిక అంచనా. అంటే ప్రమాదం షార్ట్ జరిగిందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాలని చేసినారా, ఇవంతా కూడా తెలియాలంటే మనకు పూర్తిగా అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కంపల్సరీ అందరినీ విచారిస్తారు. ముఖ్యంగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి తెలుసుకుంటారు. మొదటిగా ఎక్కడి నుంచి పొగ వచ్చింది, ఎక్కడి నుంచి మంటలు స్టార్ట్ అయ్యి ఎలా తప్పించుకున్నారు, ఏంటి సిచ్యువేషన్ వాళ్ళు చెప్తారు. సో కొంతమంది అయితే కింద వినిపిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పే విషయాన్ని నోట్ చేసుకుంటారు. ప్రయత్నిస్తున్న వాళ్ళంతా కూడా లోకల్ పోలీసులు కూడా ఇప్పుడు చేరుకున్నారు. సో విషయాన్ని అయితే కొనసాగుతుంది. అయితే 4వ అంతస్తులో ఈ ప్రమాదం అనేసరికి ఓవరాల్గా ఎన్ని అంతస్తులు ఉన్నాయి? ఆ చుట్టుపక్కల షాప్స్ వాళ్ళు కానీ లేకపోతే మిగతా అంతస్తులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ వాళ్ళు క్లోజ్ చేశారా, లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? యాక్చువల్లీ నీలగిరి బ్లాక్ అనేది ఎప్పుడు రెగ్యులర్ గా చాలా రద్దీగా ఉన్న ప్లేస్. ఎందుకంటే చాలా వరకు కంపెనీలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ కోచింగ్ సెంటర్స్ ఎక్కువ రెగ్యులర్ గా నడుపుతుంటారు. సో దాంట్లో ఉంది కాబట్టి ఎక్కువగా ఉంటారు. ఆ ప్లేస్ ఉంటాం అంటే ఒక్క ఫ్లోర్ లో మంట తెలియగినా పొగలు వచ్చినా ఖచ్చితంగా కూడా ఒక్కటి కాలనీ కూడా ఆటోమేటిక్ గా మిగతా ఫ్లోర్స్ కానీ వీటింతా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సో మొదటిగా కొంతవరకు కూడా ఇప్పుడు మంటలు ఆపారు కాబట్టి వాళ్ళందరినీ కింద తీసుకొచ్చారు. సో ఇప్పుడు అంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని మొదటగా ఈ వేరే ఒక అంటే పక్కన వాళ్ళకి కానీ పక్కన ఫ్లోర్స్ కానీ మంటలు వ్యాప్తి చెందకుండా ఫస్ట్ ఈ అగ్నిమాపక సిబ్బంది ఈ ఫైరింగ్ ద్వారా ఈ మంటలు ఆర్పగలిగారు. సో ప్రమాదం చాలా వరకు కూడా మనం తగ్గిందే చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు చాలా వరకు కూడా ప్రాణాపాయం కూడా ఎటువంటి లేదు కాబట్టి సో చూడాలి ఇంకా లోపల ఎంతవరకు చెప్పుకున్నారు ఏంటన్నది కూడా సంఘటన స్థలానికి అందరూ ఇప్పటికే చేరుతున్నారు కాబట్టి మన పూర్తి వివరాలు ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చాయంటున్నారు కానీ అక్కడ ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే ఏం లేదు కదా? అంటే లోపల ఎంతమంది చిక్కుకున్నారన్న దానిపై కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటిగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరగగానే ఆటోమేటిక్ గా చాలా మంది బయటకు వచ్చేసారు. మిగతా వాళ్ళు కూడా లోపల ఉన్నటువంటి అంటే ఆ ఫ్లోర్ లో చిక్కుకున్నటువంటి అంతా బయటకు తీసుకోవడానికి ప్రయత్నించారు. అట్లా ప్రయత్నించి కూడా కొంతమంది ఒక్కొక్కసారి కొన్ని ఫ్లాట్స్ లో ఉండిపోయే అవకాశం ఉంది, కొంతమంది ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. అసలు భయంతో అప్లై ఉండిపోయినటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా తరపు కూడా లోపలికి వెళ్ళి చూస్తే కానీ మనకి అర్థం కాదు. సో ఇప్పుడు ఆల్రెడీ చెకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే బయటికి అలా పొగలు బయటికే అట్లా కనిపిస్తుంటే లోపల ఆ పొగకు సంబంధించి అపస్మారక స్థితిలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందంటారు కదా?